నువ్వుల వంకాయ కూర. మరి ముందుగా నువ్వుల వంకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నువ్వుల వంకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 5, నువ్వులు 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, చింతపండు గుజ్జు 4 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, బెల్లం కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. నువ్వుల వంకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే నువ్వులు, వంకాయ. నువ్వులు అంటే అఫ్ కోర్స్ అందరికీ తెలుసు, కాల్షియం అంటే మన ఇంట్లో ఉండేటువంటి అతి రిచ్ కాల్షియం ఫుడ్ ఏది అంటే అది మనకు నువ్వులే. అయితే మనకు వంకాయ చాలా మంది వాతం అంటారు, కొంతమంది ఇదంటారు, అదంటారు, అలర్జీ అంటారు, దురదలు వస్తాయంటారు, ఇవన్నీ చాలా అంటారు. మేబీ కొందరికి వంకాయ ఏమైనా అలర్జీ అవ్వచ్చేమో, అది మనం కొట్టి పడేయలేము అఫ్ కోర్స్. కానీ వంకాయలో ఉండవలసిన గొప్ప లక్షణాలు కూడా ఉన్నాయండి. మనకు వంకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఫోలేట్ ఉంటుంది తెలుసా, అందుకే గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఫోలేట్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, మ్యాంగనీస్, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. అలాగే డైజెషన్కి కూడా చాలా మంచిది. అలాగే వంకాయలతో బోలెడు రకాల వంటలు చేసుకోవచ్చు, రుచికరంగా ఉంటుంది. అలాగే మనకు షుగర్ ఉన్న వాళ్ళు కూడా వంకాయ తినొచ్చండి, అంటే తినకూడదు అన్న రూల్ ఏం లేదు, హ్యాపీగా తినొచ్చు. అంతేకాకుండా మ్యాంగనీస్, మెగ్నీషియము, పొటాషియము ఇలా ఈ బోల్డ్ అన్ని విటమిన్స్, మినరల్స్ ఇందులో ఉంటాయన్నమాట. అండ్ అంతేకాకుండా ఇది డైజెషన్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది తెలుసా. మరి ఇంకెందుకు ఆలస్యం, డైజెషన్కి మంచిది, గుండె ఆరోగ్యానికి మంచిది, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మరి ఇన్ని విలువలు ఉన్నాయి. దాంతోపాటు మన నువ్వులు కూడా కలిపి తయారు చేసుకుంటున్నాం కాబట్టి సాత్వికంగా చేసేటువంటి ఈ నువ్వుల వంకాయ కూరను తప్పకుండా మీరు కూడా నేర్చుకొని మీ ఇంట్లో వాళ్ళందరికీ తినిపెట్టండి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనం తెల్ల వంకాయలు తీసుకున్నాము. తెల్ల వంకాయల తొడిమ తీసేసి దీన్ని 4 భాగాలుగా ఇలా, అంటే మరి విడిపోయేటట్టుగా కట్ చేయకూడదు, జస్ట్ మామూలుగా 4 భాగాల వరకు కట్ చేసామన్నమాట. ఇది మనము స్టఫింగ్ లాగా కూడా ఏం చేయట్లేదండి. మీకు ఒకవేళ కావాలంటే స్టఫింగ్ చేసుకోవచ్చు, కానీ నేను మాత్రం వితౌట్ స్టఫింగ్ లాగా మామూలుగా కూర లాగానే తయారు చేస్తున్నాను అనమాట. ముందుగా ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసుకుందాము, ఒక పొడి తయారు చేసుకుందాం, నువ్వుల పొడి. నువ్వులను 1 కప్పు నువ్వులు తీసుకుందామండి. 1 కప్పు నువ్వులు. ఇంత నువ్వులు ఉన్నాయి చూసారా ఈ వంటలో, అంటే ఎంత కాల్షియం రిచ్ ఫుడ్ ఒక్కసారి మీరు ఆలోచించండి. నువ్వులు ఒక్కసారి వేయించేసుకుందాం. నువ్వులు ఎంతసేపు అండి, చాలా త్వరగా వేగిపోతాయి. ఇది చెప్పాను కదండి, లైక్ గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచి మేలు చేస్తుందని చెప్పి. గుండె ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా ఒంట్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే మనకి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఫైబర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆరోగ్యానికి ఎప్పుడూ కూడా మంచి చేస్తుందండి. కొంతమంది అంటారు 5 ఏళ్ల వరకు పిల్లలకు వంకాయ పెట్టకూడదు అది అని, బట్ దాని గురించి నాకు తెలియదు యాక్చువల్గా. అంటే అలా చెప్పడం వల్ల నేను కూడా ఒక 3-4 ఏళ్ళు అయితే పెట్టలేదండి, బట్ ఇప్పుడైతే ఖచ్చితంగా పెడుతున్నాను పిల్లలకు. ఇది వేగిపోయిందండి, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. అంటే మరీ ఎక్కువగా వేగిపోతే అది చిటపటలాడి మొత్తం ఇలా చల్లిపోతుంది కాబట్టి కొంతవరకు వేగితే సరిపోతుంది. దీన్ని చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా కప్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా వేయించినటువంటి నువ్వుల్లో మనం కాస్త కారము, ఉప్పు కూడా వేసేసుకుందాం. మనకు కావాల్సినంత కారము, అలాగే దానికి సరిపడా ఉప్పు. కావాలంటే కూరలో ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఒక 90% వరకు ఒక పొడిలాగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తే అసలైన కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా నువ్వులు, కారము, ఉప్పు కలిపేసి చక్కగా రుబ్బేసుకున్నాం. ఎంత రుబ్బినా కూడా మరీ పొడి పొడిగా అయితే అవ్వదు, ఎందుకంటే నువ్వులు కాబట్టి, నువ్వుల్లో నూనె ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా కొంచెం మెత్తగా వస్తుంది. అయితే ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరొకసారి స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు మన అసలైన కూర ప్రాసెస్ అన్నమాట. ఇక ఇక్కడి నుంచి మామూలుగా సాధారణంగా మనం చేసుకునేదే అండి. మనం మామూలుగా వంకాయతో ఏదైనా కూరలు తయారు చేసుకునేటప్పుడు, అంటే స్టఫింగ్ అయినా లేకపోతే పైనుంచి మసాలా కూరలు వేసుకునేటప్పుడు, మసాలా పొళ్ళు వేసుకునేటప్పుడు వంకాయ ముక్కల్ని ఫస్ట్ మగ్గించేసుకుంటాం, అవునా? ఆ విధంగా చేసుకోవాలి. మరి ముందుగా వంకాయను ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఒకసారి నూనెలో మగ్గించేసుకుందాం. ఆ తర్వాత మిగతా కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చు.
ఇది ఒక్కసారి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మగ్గిచ్చేసుకుందాం. దీనికి మూత పెడితే ఇంకొంచెం ఫాస్ట్గా మగ్గుతుందండి. అది కాస్త మగ్గిన తర్వాత కావాలంటే కొంచెం నీళ్లు కూడా పోసుకోవచ్చు. ఇక్కడ దీనిపైన కూడా మనం కొంచెం ఉప్పు వేసుకుందామండి. అంటే ఏంటంటే మనకి ముక్కలకు కూడా కొంచెం బాగా పడుతుంది అనమాట. మనం ఓన్లీ పొడిలో మాత్రమే వేసాం కదా, ఇలా మనం పైనుంచి కూడా కొంచెం వేసుకుంటే మనకు వంకాయకి ఈ ముక్కకి చక్కగా ఉప్పు పడుతుంది, అలాగే త్వరగా మగ్గుతుంది కూడా. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఇటువైపు చింతపండు ఉంది కదా, ఇది ఒకసారి బాగా ఇలా నీళ్లు పోసుకొని నానబెట్టాను, ఇది ఒకసారి బాగా ఇలా పిసికేసుకుందాం. అప్పుడు మనకు కొంచెం గుజ్జు వస్తుంది అనమాట. మనకు వంకాయ ముక్కలు కొంచెం మనకు మగ్గిన తర్వాత ఈ గుజ్జు వేసేసుకోవచ్చు. ఇది ఒక్కసారి ఇలా వేపేసుకున్నాక మనము చింతపండు గుజ్జు కూడా వేసేసుకుందాం. చింతపండు గుజ్జులో కొంచెం మనం నీళ్లు పోసుకుందాము. ఇలా ఒక్కసారి కలిపేసుకున్నాక కొంచెం మనం నీళ్లు పోసుకుందాం. ఇది మనం మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత మనం ఈ నువ్వుల పొడి ఏదైతే ఉందో అది చక్కగా వేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే వంకాయలు మగ్గడం మాత్రమే ఒక చిన్న పని అనమాట. ఇది అవ్వడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. ఒక 5 నిమిషాలు చూసాం కదండి, ఒక్కసారి చూద్దాము మన వంకాయ ముక్క ఉడికిందో లేదో. మగ్గింది, సరిపోతుందండి ఇంతవరకు మగ్గితే. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ నువ్వులు, కారము, ఉప్పు పొడి ఏదైతే ఉందో అది మొత్తం వేసేద్దాం. ఇక్కడ మన ముఖ్యమైన పదార్థం ఇందులో నువ్వులు కాబట్టి ఈ నువ్వుల పొడి కూడా మొత్తం వేసేసుకుందాం. ఇందులో వాటర్ కూడా పోస్తానండి ఒక 2 నిమిషాలు. ఇందులో కొంచెం నీళ్లు పోసుకుందాం, దగ్గర పడుతుంది మళ్ళీ ఇది. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని మనకు చింతపండు అదే వేసాం కాబట్టి కొంచెం కావాలంటే కాస్త బెల్లం వేసుకోవచ్చు. ఆ చిరు తీపి కావాలి అంటే కాస్త బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మూత పెట్టేసి మరో 5 నిమిషాల పాటు దీన్ని ఇలా వదిలేసామంటే చక్కగా రుచికరమైన కూర పూర్తయిపోయినట్టే. మళ్ళీ మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేద్దాం. కొంచెం నూనె ఏమన్నా ఉంటే అది కొంచెం పైకి తేలితే మన కూర పూర్తయిపోయినట్టే. మనం చక్కగా నువ్వుల పొడి వేసేసుకున్నాము, కొంచెం నీళ్లు పోసేసుకున్నాము, బెల్లం కూడా వేసేసుకున్నాము, మూత పెట్టేసాము. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఆహా, నేను చెప్పానా మొత్తం ఇలా నూనె బయటకు వస్తుంది, దాంతో కూర పూర్తయిపోయినట్టే అని. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకుందామండి. చక్కగా గ్రేవీకి లాగా చాలా బాగుంది. ఇది నాకు తెలిసి పులావ్లోకి వాటికి తిన్నా కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. చివరిగా కాస్త కరివేపాకు వేసేసుకుందాము. కరివేపాకు వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మా సర్వింగ్ బౌల్ కూడా చూసారా ఎంత బాగుందో. తెల్ల వంకాయ, నల్ల వంకాయ 2 వంకాయలు ఉన్నాయన్నమాట. అంటే మీరు మీ ఇంట్లో అవైలబుల్గా ఏ వంకాయ ఉంటే అది వాడుకోవచ్చు. అఫ్కోర్స్ నేను ఈరోజు తెల్ల వంకాయలతోనే చేశాను. మీరు నల్ల వంకాయలే ఉన్నాయి తప్పదు అంటే మనకి ప్రాసెస్ ఏంటంటే మనకు నువ్వులు వాడడం అనేది మెయిన్ అనమాట ఇక్కడ. ఇలా చక్కగా చాలా రుచికరమైన నువ్వుల వంకాయ కూర తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. నువ్వుల వంకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 5, నువ్వులు 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, చింతపండు గుజ్జు 4 టేబుల్ స్పూన్లు,
నూనె 2 టేబుల్ స్పూన్లు, బెల్లం కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. నువ్వుల వంకాయ కూర తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నువ్వులు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో కాస్త కారం, ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఘాటు పెట్టుకున్న వంకాయలు, అందులో కాస్త ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో చింతపండు రసం, కాస్త నీళ్లు వేసి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి నువ్వుల పొడిని కూడా వేసి కలిపి ఇందులో కాస్త నీళ్లు పోసి బెల్లం వేసుకొని మూత పెట్టి మరలా 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చివరిగా కాస్త కరివేపాకును వేసుకొని కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నువ్వుల వంకాయ కూర రెడీ.